పుష్పాంజలిం సమర్పయామి ఆత్మప్రయోగయ అనేక నమస్కారాన్ సమర్పయామి. లోపలికి రాగానే దత్తాత్రేయ స్వామి కనపడతాడు. పక్కనే మహాశివుడు ఉంటాడు. మహాశివుడు ఉన్నాడు చూడండి. ఇటు పక్కనే మనకి గణేశుడు కూడా దర్శనమిస్తాడు. మహాగణేశుడు దర్శనమిస్తాడు. వెళ్ళి పక్కకి మనకి గణేశుడు కూడా కనపడతాడు. మనం ఇటు చూసుకుంటే నవగ్రహాలు కనపడతాయి. ఈ రోజు నుంచి బుధవారం దాకా ఉంటుంది గుడి కట్టడం. బుధవారం ధ్వజస్తంభం నిలబెడుతున్నాము. ఎవరన్నా రావాలనుకుంటే 3 రోజులు రావండి. అడ్రస్ వచ్చేసి లాస్ట్లో చెప్తాము. పూజ అవుతుంది. ఇటు చూస్తే మనకి నాగదేవత కూడా కనపడ్డది. ఇప్పుడే ఎవరో వచ్చారు. వాళ్ళు ఎవరో చూద్దాం పదండి. గురూజీలు వచ్చారు. శ్రీశైలంకి వెళ్ళి గురువులు వచ్చారు. ప్రార్థన చేస్తే గురుండవై అండి పడుగాక తూలంబు ఒక చేత నటి గొడ్డలి ఒక చేత మహిషాక్షు ఒక చేత మహిబాకు ఒక చేత జీరుతే భూతాలంబులు ఇదే గుడి చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అడ్రస్ వచ్చేసి సదాశివపేట సాయిబాబా టెంపుల్, గురుకుల హాస్టల్ ఆపోజిట్ మనకి హనుమాన్ మందిర్ కనపడుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్